సంటిగాడు పిచ్చిగాడు వీళ్ళందరూ కలిసి నా భర్తను చంపబోయారు ఇవాళ. నా భర్త చెయ్యి ఇరిగింది, నా భర్త ఆల్రెడీ చెయ్యి ప్రూఫ్ కూడా కానొస్తుంది. వాడు మాతకి శాంతిగాడు కూడా వాడు ఇంత లేడు, భూమి పెద్ద లేడు. వీళ్ళందరూ కలిసి వైసీపీ పార్టీ వాళ్ళు నా భర్త టీడీపీ నాయకుడైన మండల ప్రెసిడెంట్ అయినా గానీ వాళ్ళు కాపగాసి నా భర్తను కొట్టారు. ఆయన వాడు సురేష్ గాడు తాయిగాడు పుచ్చిగాడు నానిగాడు పిచ్చిగాడు వీళ్ళందరూ సిగ్గినగాడు వీళ్ళందరూ ఉన్నారు. ఎందుకు కొట్టారు నా భర్తని? నా భర్త ఏమైనా చేశాడా? నిన్నేమన్నా అన్నాడా? రేపు ఇయ్యారో నాగరాజుగా నిన్నేమన్నా చేశాడా? నా భర్త చెప్పరా, నిన్నేమన్నా మాట్లాడాడా? నువ్వు ఎందుకు కొట్టా? గవర్నమెంట్ పదవిలో ఉండి కూడా నీకు ఆ మాత్రం జ్ఞానం ఉందంటరా? నేను కొట్టలేక నేనేమన్నా మాట్లాడలేక ఎందుకున్నా మేమందరూ ఇప్పుడు ఇట్టాను ఇక్కడ? నువ్వు కొట్టడం వల్లేగా కేవలం అది నా భర్తకే ఉన్నాయి. దేవుడి బాధ్యత. ఈ పార్టీ ఏమన్నా వచ్చిందా? జనాలు ఎవరన్నా ఎవరిని ఆయన తెస్తాను? ఇద్దరు చిన్న పిల్లలకి కొట్టాల్సినంత పనే ఉంది. వైసీపీ పార్టీలో మీరే కొట్టారు, ఏం చేయడానికి మమ్మల్ని ఏం మేము కొట్టలేక మా చేత కాక రాజకీయం మా చేతిలో లేదా మేము పట్టించుకోలేక ఎందుకు మిమ్మల్ని వదిలిపెట్టింది? ప్రశాంతంగా అందరం ఉండాలి, కొట్టుకోకూడదు, మెల్లకుండా ప్రశాంతంగా అందరం కలిసి మెలిసి ఉండాలి. ఊళ్ళో నుంచి పోయిన వాళ్ళు వచ్చారుగా, మేమైనా కొట్టపోయారా? మీరు ఏమైనా జరిగితే పోయారా? ఎందుకు కొట్టారు? ఇప్పుడు మీరు నాకు న్యాయం కావాలి. వాడు నాగరాజు గాడు వాడు విఆర్ఓ ఇంటి కూడా వాడు కర్రెత్తి నా భర్తను కొట్టాడు. వాడు చంటిగాడు బుజ్జిగాడు వాడు తాయిగాడు అందరు రావాలి, వాళ్ళందరూ సరెండర్ అవ్వాలి. వాడు విఆర్ఓ ఉద్యోగం మాత్రం పోవాల్సిందే. వాడు ఎందుకు కొట్టాడు? ఇప్పుడు నా భర్త మేడ మీద కొయ్యబోయాడు. నా కొడుకు విక్రాడు కొడుకు చెయ్యి సంపబోయారు. వాడు ఇప్పుడు సాగు బతుకులో ఉన్నాడు. ఎవరిని బతికిస్తారు వాడిని? వాడు కత్తి పెట్టి సంపబోతే వాడు తప్పించుకొని వచ్చాడు. మా కొడుకు చిన్నగాన్ని కొట్టుకోడు. వాడు గోళ్ళంటి దూకి పడి వచ్చినా కానీ వాడు సాగు బతుకుంటే మేము బతికించుకున్నాం. అయినా వాడిని పోయి కొట్టలేదు మేము. ఎందుకు? ఇంతమంది ఉన్నా కానీ